లూక్ 4వ అధ్యాయము 41వ వచనము. లూక్ 4th chapter 41. ఇంతే కాక దయ్యములు నీవు దేవుని కుమారుడవని కేకలు వేసి అనేకులను వదిలిపోయెను. ఆయన క్రీస్తు అని వాటికి తెలిసి ఉండేను గనుక ఆయన వాటిని గద్దించి వాటిని మాట్లాడనీయలేదు. ఇక్కడ ఏమైందండి? మోర్ ఓవర్ డీమన్స్ కేమ్ అవుట్ ఆఫ్ మెనీ పీపుల్ షౌటింగ్, యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్. బట్ హీ rebuked them and would not allow them to speak because they knew he was the Messiah అని చెప్పేసి ఇక్కడ రాయబడి ఉందండి. అంటే దానికి అర్థం ఏందండి? ఇంక చూడండి, అక్కడ చుట్టూన్న ప్రజలకు తెలియలే. ఏం తెలియలే? ఈయన ఎవరని కూడా చాలామందికి తెలియలే. ఒక్కొక్కరు ప్రభు అయిన యేసుక్రీస్తుని ఒక్కొక్క విధముగా పిలిచారు. కొందరు ఏమని పిలిచారంటే రాబాయ్ అని పిలిచారు. కొందరు ఏమని పిలిచారంటే ప్రవక్త అని పిలిచారు. కొంతమంది ఏమని పిలిచారంటే వైద్యుడు అంటే డాక్టర్ అని కొందరు పిలిచారు. కొంతమంది ఏమని పిలిచారంటే బోధకుడు అని పిలిచారు. కానీ ఇక్కడ అపవాది మాత్రం ఏమని పిలిచిందంట? యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి ఎవరు పిలుస్తున్నారు? అపవాది పిలుస్తుందంట ప్రభు అయిన యేసుక్రీస్తుని చూసి. అంటే నేనేం చెప్పాలి, నేను ఆశపడుతున్నాను తెలుసా? ద డెవిల్ న్యూ హూ వాజ్ జీసస్. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరు అని చెప్పేసి అక్కడున్న దయాలో చూసి అది గుర్తుపట్టాయంట. కానీ ఈరోజు మనము క్రైస్తవులుగా మనము ప్రభు అయిన యేసుక్రీస్తుని మనము ఎలా గుర్తుపెడుతున్నాము అనేది చాలా చాలా ముఖ్యమండి. ఇక్కడ కూడా మనం చూడగలుగుతున్నాం. అపవాది ఏం చేసిందంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని చూసిన వెంటనే మనం ఏం చూడగలుగుతున్నామంటే యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి గుర్తుపట్టాయంట. ఈరోజు ఒకవేళ అపవాది మనల్ని చూసి ఒకవేళ మనల్ని గుర్తుపడితే మనకు ఏ టైటిల్ అది ఇస్తుందని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాలి. ఇవి చూడండి, ఇక్కడ అపవాది ప్రభు అయిన యేసుక్రీస్తుని చూసిన వెంటనే అవి గుర్తుపట్టాయి. ఏమని? ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కొడుకు అంటే దేవుని యొక్క కుమారుడు అని చెప్పేసి అవి గుర్తుపట్టాయి. కానీ ఈరోజు ఒకవేళ అపవాది మనల్ని చూసి ఆయన ఏమని తెలియజేస్తున్నాడని చెప్పేసి ఈరోజు మనం దాన్ని గుర్తించాలంటే we have to walk in the way that God has destined for us. ప్రభు మన కొరకు ఏ మార్గాన్ని ఆయన ఉంచాడో ఆ మార్గంలో మనం ప్రారంభించాలండి. మనం వెళ్ళినప్పుడే ఏమవుతుందంటే God will open up. God will give us that recognition. ఇక్కడ కూడా మనం ఏం చూస్తున్నామంటే ఈ అపవాది గుర్తుపట్టిందంటే దానికి కారణం ఏంటంటే ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన కరెక్ట్ అయిన మార్గంలో ఆయన వెళ్ళాడు గనక మాత్రమే. ఈరోజు మనం కూడా ఏమని నమ్మాలి తెలుసా? ఈ యేసుక్రీస్తు యొక్క జన్మము ద్వారా మనం ఏమని నమ్మాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని మన యొక్క సొంత రక్షకుడుగా మనం అంగీకరించాలి. హల్లెలూయా! మనము సొంత రక్షకుడుగా దాన్ని అంగీకరించాలి. సో ఒకసారి ఏమైందంటే ఇక్కడ చాలామంది మా దగ్గర డెలివరెన్స్ ప్రేయర్కి చాలామంది వారు వస్తూ ఉంటారు. మా మంత్లీ మీటింగ్స్లో చాలామంది అవుట్ ఆఫ్ సిటీస్ నుంచి కూడా చాలామంది వారు వస్తూ ఉంటారు అన్నమాట. మరి వస్తున్నప్పుడు ఒక అమ్మాయి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. అంటే చాలా దూరం నుంచి వచ్చిందన్నమాట. మరి వచ్చిన వెంటనే వారు రిక్వెస్ట్ చేశారు. ఇక నేను మీటింగ్ అయిపోయిన తర్వాత ప్రార్థిస్తూనే ఉన్నాను. ప్రార్థిస్తున్నప్పుడు మేమేం గమనించామంటే ఆమెలో ఒకటి కాదండి, చాలా దురాత్మలతో ఆ అమ్మాయి శోధింపబడుతూ ఆమె ఉందన్నమాట. మరి మేము ప్రార్థిస్తున్నాం. వెంటనే ఓపులో ఉన్న ఆ దయ్యం మాట్లాడటం స్టార్ట్ చేసిందన్నమాట. ఏమని స్టార్ట్ చేసిందంటే ఈ అమ్మాయికి విడుదల దొరకదు అని చెప్పేసి ఓపులో నుండి ఆ దురాత్మ మాట్లాడుతూ ఉందన్నమాట. ఇక మేము కూడా చూస్తున్నాం. ఏం చేయాలో నాకు అర్థం అవ్వలేదు. మరి నేను ప్రార్థిస్తున్నా. వెంటనే పరిశుద్ధాత్మ నా దగ్గర ఏం తెలియజేశాడంటే టెల్ హర్ టు రిపీట్ దిస్ థింగ్. అంటే ఈ యొక్క మాటలను
నీ వెనుక ఆ అమ్మాయిని పలకమను అని చెప్పేసి పరిశుద్ధాత్మ నా దగ్గర మాట్లాడాడు. ఏమని తెలుసా? నేను యేసుక్రీస్తు యొక్క రక్తంతో కడుగబడిన ఒక స్త్రీని, ఇది దేవుని యొక్క ఆలయము అని చెప్పి నువ్వేం చేయాలి, నువ్వు కూడా దాన్ని పలకటం స్టార్ట్ చేయాలమ్మా అని చెప్పాను. వెంటనే ఆ అమ్మాయి కూడా వెంటనే మరి నేను యేసుక్రీస్తు యొక్క రక్తంతో నేను కడుగబడిన ఒక స్త్రీని, ఇది ప్రభు యొక్క ఆలయం అని చెప్పేసి ఆ అమ్మాయి కూడా నాతో ఏకీభవించి ప్రార్థించడం స్టార్ట్ చేసింది అనమాట. ఒక 30 minutes తర్వాత ఆ అమ్మాయికి పూర్తి విడుదల ఆ రోజు వచ్చింది. హల్లెలూయా. అంటే నేను ఎందుకు ఇది నేను మీకు తెలియచేస్తున్నానంటే, ద క్రిస్మస్ అంటే ఈ జన్మము అనే దాని మీద మాత్రం మనం ఫోకస్ చేయకుండా మనం దేని మీద మనం ఫోకస్ చేయాలంటే, ప్రభువా నువ్వు ఈ భూలోకానికి నువ్వు వచ్చేవాడిని నేను 100% నేను నమ్ముతున్నాను. నా కొరకే ఆ సిలువలో నువ్వు మరణించావని నేను నమ్ముతున్నాను అని మనం ఎప్పుడు మనం చెప్పటం మనం ప్రారంభిస్తామో మన యొక్క విడుదల మన జీవితంలో రావటం స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నిన్నటి దినము కూడా ఇది నేను చెప్పాను అన్నమాట. ఈ క్రిస్మస్ మనకు ఏ గ్యారంటీ మనకిస్తుందంటే, ఈ యేసుక్రీస్తు యొక్క జన్మము మనకు ఏ గ్యారంటీ ప్రతి ఒక్క మనిషి కూడా ఇచ్చిందంటే, ఇంకో చూడండి, పాత నిబంధనలో అన్నీ కూడా సగం అయిందండి. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది మాత్రమే వారు ఏం చేసేదంటే ప్రభుకి బలిని వారు ఇచ్చేది. బలి అంటే ఎలా బలిని వారు ఇచ్చేదంటే, ఒక గొర్రె పిల్లని వారు తీసుకొచ్చేది, మరి ఆ పాపం అంతా కూడా ఈ గొర్రె పిల్ల మీద వెళ్ళిపోయిందని వారు నమ్మేది. వెంటనే ఆ బలిని వారు ఇచ్చేది, వెంటనే వారు రక్షణలో వచ్చేసారని కొంతమంది వారు నమ్మేది. మరి అలాగే కొంతమంది మాత్రమే వారు స్వస్థతను వారు పొందుకున్నారు. ఎలాంటి స్వస్థత వారు పొందుకున్నారు? మనం నయమాన్ని మనం చూడవచ్చు. ఆయన నీటిలో 7 సార్లు కింద మునిగాడు, లేచాడు, వెంటనే ఆయనకు స్వస్థత వచ్చింది. అలాగే ఇజ్రాయేల్ ప్రజల్ని కూడా మనం చూడగలుగుతాం. ఎలా? వారు చాలామంది పాపం వారు చేసినప్పుడు ప్రభు తిరిగి వారిని క్షమించి స్వస్థతనిచ్చినట్టు మనం చూడగలుగుతున్నాం బైబిల్ గ్రంథంలో. కానీ ఈ యేసుక్రీస్తు యొక్క జన్మము ఏ గ్యారంటీ ఇచ్చింది తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జన్మము తర్వాత ఆయన ఫస్ట్ పర్సన్. ఏ పర్సన్? పరిశుద్ధాత్మని ఆయనలో మోసిన మొదటి వ్యక్తి ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తే. కానీ ఈ జన్మము ఏ గ్యారంటీ ఇచ్చిందంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ఎక్కడంతా వెళ్ళి స్వస్థత ప్రార్థన చేశాడో అందరూ కూడా స్వస్థత వారు పొందుకున్నారంట. హల్లెలూయా. అంటే పాత నిబంధనలో కొంతమంది మాత్రమే రక్షణ వారు పొందుకున్నారు, కొంతమంది మాత్రమే స్వస్థతను వారు పొందుకున్నారు. కానీ యేసుక్రీస్తు యొక్క జన్మము తర్వాత ఏమైంది తెలుసా? ఆయన ఎక్కడంతా వెళ్ళి ఆయన ప్రార్థించాడో అపవాది క్రియల్లో నుండి కూడా విడుదల రావటం మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా. పాత నిబంధనలో కొంతమందికి మాత్రమే స్వస్థత వచ్చింది, విడుదల వచ్చింది, మరి ఆశీర్వాదాలు వచ్చాయి. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జన్మము తర్వాత ప్రతి ఒక్క వ్యక్తి కూడా స్వస్థత గ్యారంటీ వచ్చింది, విడుదల గ్యారంటీ వచ్చింది, ఏది దీవెనలు కూడా గ్యారంటీ వచ్చిందండి. హల్లెలూయా. పాత నిబంధనలో దట్ వాస్ వెరీ డిఫికల్ట్. అంటే ధర్మశాస్త్ర ప్రకారము ఒక్కొక్క వ్యక్తి వారు నడిస్తే మాత్రమే వారికి ఆ దీవెనలు అనేది అన్నీ కూడా వారికి జీవితంలో వచ్చేది. కానీ ఈ నూతన నిబంధన తర్వాత ఎవరందరూ ప్రభు అయిన యేసుక్రీస్తుని వారు నమ్మారో వారందరికీ కూడా పూర్తి విడుదల రావటం స్టార్ట్ అయ్యింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే అపవాది ఆయన ఆపటానికి ఆయన చూశాడు. ఏం తెలుసా? దేన్ని ఆపటానికి ఆయన చూశాడంటే, ఈ పూర్తి విడుదలను ఆపటానికి ఆయన చూశాడు, ఈ పూర్తి స్వస్థతను ఆపటానికి ఆయన చూశాడు, ఈ పూర్తి దీవెనలను ఆయన ఆపటానికి అపవాది ఆయన చూశాడు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జన్మము మనకి ఏ గ్యారంటీ మనకిచ్చిందంటే, మన జీవితంలో మనము తప్పకుండా ఒక జయముతో మనం బతకొచ్చని. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్. సో ఈరోజు మీ యొక్క పొటెన్షియల్, మీ యొక్క సామర్థ్యము మీ ద్వారా కాదు, కానీ మీ యొక్క సామర్థ్యము ఎవరి ద్వారా తెలుసా? యేసుక్రీస్తు యొక్క జన్మము ద్వారా. మీ యొక్క సామర్థ్యము అంటే మీ స్వస్థతకు మీకు రావాల్సిన సామర్థ్యము
మీ ద్వారా కాదు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జన్మము ద్వారా. హల్లెలూయా. మీ యొక్క విడుదల యేసుక్రీస్తు యొక్క జన్మము ద్వారా. అందుకే ప్రభు ఈరోజు మనతో ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే, సి యూ కెన్ యాక్సెస్ ఎవ్రీథింగ్ త్రూ గాస్పల్. నేను ఎప్పుడు కూడా ఏం తెలియజేస్తుంటానంటే, ప్రతి ఒక్క దీవెనలు కూడా సిలువలోనే దాగి ఉంది. హల్లెలూయా. మనకు కావలసిన ప్రమోషన్ కూడా దాంట్లోనే దాగి ఉంది. ఎలా తెలుసా? మనం ఎప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం నమ్ముతామో ఏమవుతుందంటే, మనలో ఉన్న నిజమైన పొటెన్షియల్ బయటికి వస్తుంది. హల్లెలూయా. మనలో ఉన్న నిజమైన పొటెన్షియల్ బయటికి రావటం స్టార్ట్ అవుతుంది. అందుకే ప్రభు ఈరోజు మనతో ఆయన ఏమైనా మాట్లాడుతున్నాడంటే, యూ హ్యావ్ టు బిలీవ్ దట్ యూ హ్యావ్ ద బిగ్గెస్ట్ పొటెన్షియల్ ఇన్ యువర్ లైఫ్. వెన్ యూ బిలీవ్ ఇట్ త్రూ ద క్రాస్, యేసుక్రీస్తు యొక్క జన్మము ద్వారా మీరు నమ్మగలిగితే ఏమవుతుందో తెలుసా? ప్రభు తప్పకుండా ఆ దీవెనలు మీ జీవితంలో ఆయన పెడతాడు. ఒకసారి ఏమైందంటే, కాలేజ్లో నేను చదువుతూ ఉన్నప్పుడు, సో మేము ఎప్పుడు నేను ఇది చెప్తూ ఉంటాను, అంటే ఇలా ప్రజెంటేషన్స్ కానీ ఇలాంటి పెద్ద విషయాలంతా కూడా మేము చేస్తూ ఉంటాం కాలేజ్లో. అంటే ప్రజెంటేషన్స్ అన్నింటినీ కూడా మేము ఇస్తూ ఉంటాం అన్నమాట కాలేజ్లో. సో ఒకసారి నాకేమనిపించిందంటే, నేను అసలు ప్రిపేరే అవ్వలే, అంటే రెడీ అవ్వలే అన్నమాట. ఏం చెప్పాలో తెలియదు, ఏం చేయబోతున్నానో నాకు తెలీదు, మరి ఎలా ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నా కూడా నాకు తెలియదు అన్నమాట. సో ఒకసారి ఏమైందంటే, నేను అందరి గురించి ఆలోచిస్తున్నా, అంటే నా కాంపిటీషన్లో ఉన్న వారందరి గురించి కూడా ఆలోచిస్తున్నాను అనమాట. అయ్యో, నాకన్నా వాళ్ళు మంచిగా చేసేస్తారేమో, లేకుంటే వీళ్ళు బాగా చేసేస్తున్నారేమో, లేకుంటే వాళ్ళు బాగా చేసేస్తారేమో, వీళ్ళు బాగా చేసేస్తారేమో అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. వెంటనే నాలో పరిశుద్ధాత్ముడు మాట్లాడటం ఆయన ప్రారంభించాడు. నువ్వు ప్రిపేర్ అవరా, వాళ్ళ గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు అని చెప్పేసి ప్రభు నాతో మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. వెంటనే నేను అలా కూర్చున్నాను. వెంటనే నా స్నేహితుడు వచ్చాడు అనమాట. నా స్నేహితుడు వచ్చాడు, నా పక్కన కూర్చున్న తర్వాత నేను అడుగుతున్నా, రే మరి ఎలా ఉంటుందేమో రా అంటే, వెంటనే ఆయన నోటి ద్వారా ఆయన ఏమన్నాడు తెలుసా? రే, నువ్వు భయపడుతున్నావు కానీ, అంటే నువ్వు వాళ్ళు ఏం చేస్తారో భయపడుతున్నావు కానీ అక్కడ చుట్టున్న వాళ్ళందరూ కూడా నిన్ను చూసి వణుకుతున్నారా అన్నాడు. అప్పుడు నాలో వచ్చిన ధైర్యం, ఇక వెళ్ళా. ఏది 5 నిమిషాలు మాట్లాడమన్నారా, ఒక అర్ధ గంట మాట్లాడి దిగా అనమాట. అప్పుడు ఏమైందంటే, నాలో ఒక ధైర్యం ఏమొచ్చింది తెలుసా? ప్రభు మనలో చాలా గొప్ప విషయాలు చేయటానికి ప్రభు మనల్ని సృష్టించాడు. హల్లెలూయా. మనము ప్రభు ద్వారా మనం అడుగు పెట్టగలిగితే మన యొక్క జయమే కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది. హల్లెలూయా. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముచున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.